ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే మీకు షష్టమ లాభాధిపతి మీ పూర్వజన్మ కర్మకారకుడు. ఎలా అయితే కర్కాటకానికి కర్మకారకుడు అవుతాడో పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడో, అలాగే ధనస్సు కూడా పూర్వజన్మ కర్మకారకుడు శుక్రుడు. అందుకే చూడండి, ఏదైనా ధనుర్లగ్నం వాళ్ళకి శుక్ర మహాదశ వచ్చినా, శుక్ర రాశుల్లో ఉండే గ్రహాల యొక్క మహాదశ వచ్చినా ఫస్ట్ వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించేది వివాహం మీద చూపిస్తుంది, వివాహ జీవితం మీద చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే ఈ శుక్రుడు కేతువు ఒక్కొక్కసారి చెప్పాలంటే ధనుర్లగ్నానికి కలయిక ఉండడం వల్ల శుక్ర ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అంటే వివాహ సంబంధించిన విషయంలో వచ్చే ఇబ్బందులు కూడా తగ్గుతాయి. అయితే ఇక్కడ అసలు ఇప్పుడుండే గోచారం అంటే జూలై 5వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఉండేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో, దీని మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడు కేతు కలిసి ఉన్నారో, ఈ గ్రహాల యొక్క కలయిక ఎప్పుడైతే ఈ రకంగా ఉందో భాగ్యస్థానంలో, కాస్త మీరు ఏదైనా క్షేత్రానికి వెళ్ళి రావడం చాలా మంచిది. చెప్పాలంటే అప్పులు ఇవ్వడం, అప్పుల వల్ల ఏదో లాభం వస్తుందని కొన్నిసార్లు చూడండి, మనం ఆ వ్యక్తికి 3 రూపాయలకి ఇస్తే మనం దగ్గర వెళ్ళి రూపాయికి తెచ్చుకుంటారు, వీళ్ళు రూపాయికి 2 రూపాయలకి తెచ్చుకుని 1 రూపీ మార్జిన్ పెట్టుకుని వీళ్ళు డబ్బులు ఇస్తారు. సడన్ గా మనం ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు కనుక చేతులు ఎత్తేసి ఊళ్ళోంచి వెళ్ళిపోవడం, ఏదో మొత్తం మీద అన్నీ లేవు అని చెప్పని, నా దగ్గర ఏ డబ్బులు లేవని చెప్పని ఒక రకమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతే మనం వీళ్ళకి కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ శుక్రుడు కేతువు యొక్క సంబంధం ఉంది కాబట్టి మీరు ఈ అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ మీకు శుక్రుడు కానీ కేతు కానీ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ప్రధానంగా ఈ ధనుర్లగ్నం వారు వివాహ జీవితం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఏదైనా మీరు ధనాన్ని పట్టుకొని వెళ్తూ ఆ యొక్క జర్నీస్లో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆభరణాలు ధరించే విషయంలో కానీ, ఈ విషయంలో మరియు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎవరికైనా మనం మనీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి నెంబర్ తప్పు పోవటమో, ఇవాళ రేపు పేటిఎం గూగుల్ పేలో నెంబర్ తప్పు పెట్టేసి ఒక్కోసారి వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి అండ్ మేము తప్పు అయిపోయింది అనుకోకుండా వెళ్ళా, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా తండ్రి గారి ఆరోగ్య విషయం పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. దీనికి మరి పరిహారం ఏమిటి అంటే శుక్రుడు కేతు గ్రహాల దగ్గర దీపారాధన, గోవుకి గ్రాసము తీపి చపాతీలు తినిపించడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడము, అక్కడ ఉండేటువంటి సర్ప ప్రతిష్ట చేసిన వాటికి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటితో వేయడం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క కలయిక కనుక మీ జన్మ జాతకంలో ఎక్కడుంటే అలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ నెంబర్ 1, శుక్రుడు కేతు క్లోజ్ కంజంక్షన్ లో ఉన్నారా, దూరంగా ఉన్నారా? అంటే ప్రతి రాశికి 1 నుంచి 30 డిగ్రీలు ఉంటాయి. ఇది ఎక్కడో 30 డిగ్రీల్లో, ఇది ఎక్కడో 1 డిగ్రీలో ఉంటే దాన్ని కంజంక్షన్ అన్నారు. పెట్టుకోండి, దాన్ని మీరు కంజంక్షన్ గా తీసుకోండి. కనీసం 10 డిగ్రీల లోపలైనా ఉండాలి, లేకపోతే ఒకే ఏక నక్షత్రంలో ఉండాలి. అంటే అలాగా మీకు అశ్విని నక్షత్రం ఉంది ఉదాహరణకి, 13.20 డిగ్రీల అశ్విని నక్షత్రం ఒకే నక్షత్రంలో ఉన్నా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీకు డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే శుక్రకేతులు ఉంది అనగానే వెంటనే వాళ్ళ ధనహీనత వస్తుంది, లేకపోతే వెంటనే వాళ్ళకి వివాహం అవ్వదు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే స్త్రీలతో గొడవలు అవుతాయి, ఇలా వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మీకు శుక్ర మహాదశ కానీ కేతువు యొక్క మహాదశ కానీ జీవితంలో రానప్పుడు, లేనప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు రావు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు ఉదాహరణకి అశ్విని భరణి దాటేశారు అంటే కృత్తిక నుంచి స్టార్ట్ అవుతాయి నక్షత్రాలు, మళ్ళీ ఆ నక్షత్రాల్లో పుట్టిన, లేకపోతే మకా పుబ్బ కాకుండా, లేకపోతే
మూల పూర్వాషాఢ కాకుండా పుడితే అప్పుడు మీకు అది ఆ దశలు రావాల్సింది. ఎప్పుడో 90 ఏళ్ళకి వస్తుంది. అప్పుడు 90 ఏళ్ళకి 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి వచ్చేటువంటి ఆ యొక్క మహాదశ వల్ల మీకు పెద్దగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ ఈ యొక్క విషయం చూసుకోవాలి. సరే, క్లోజ్ కంజంక్షన్లో ఉందండి, మాకు ఆ మహాదశలు కూడా వచ్చాయి, ఏమిటి పరిస్థితి? ఇక్కడ మీకు లగ్నం నుంచి 12 భావాల్లో క్లోజ్ కంజంక్షన్లో ఉంటే ఈ ఫలితం వస్తుంది, ఆ మహాదశ అంతర్దశలు వస్తాయి. లగ్నంలోనే ఉందనుకోండి, అప్పుడు మనిషి ఒక తెలియని ఒక విరక్తి భావంలో అతని లైఫ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఏమిటి? పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకంటే శుక్రుడు అంటే భోగాలు, కేతు అంటే కటింగ్. భోగాల మీద పెద్దగా ఆసక్తి లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాకపోతే అతను అదే జీవుడు కనుక లక్ష్మీ గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా 2వ స్థానంలో ఉంది ఈ కాంబినేషన్, అంటే శుక్రుడు కేతు కలయిక 2లో ఉందనుకోండి, క్లోజ్ కంజంక్షన్లో మీకు ఆ మహాదశలు అంతర్దశలు నడవాలి. అయితే ఇక్కడ మహాదశ ఎప్పుడో ఉన్నా, లేకపోతే మహాదశలు అంతర్దశలు అయిపోయినా కూడా దీని ఫలితం పెద్దగా రాదు. ఉన్నప్పుడు మీకు ధనస్థానంలో ఉంది కాబట్టి ధన విషయంలో ఆ యొక్క పర్టికులర్ ఇయర్స్లో, ఆ యొక్క సమయాల్లో ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా వహించాలంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే కాస్త ఈ యొక్క విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఇక 3వ భావంలో ఉందనుకోండి శుక్రకేతువులు, క్లోజ్ కంజంక్షన్ మహాదశ అంతర్దశ వచ్చేటప్పుడు మీరు సిబ్లింగ్స్తో లేకపోతే మధ్యవర్తిత్వంగా ధనం ఇచ్చే విషయంలో ఒక్కోసారి మనం మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల పట్ల ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ భావంలో ఆ సమయంలో మీరు వాహనం కానీ గృహం కానీ కొనుక్కోకూడదు, మీ పేరు మీద కొనకూడదు. సర్వసాధారణంగా కేతువు 4లో ఉండి శుక్రుడితో ఉంటే వీళ్ళ పేరు మీద అసలు సైకిల్ కూడా ఉండకూడదని చెప్తాను నేనైతే. ఎందుకంటే వాహనము గృహము వచ్చినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు ప్రారంభం అవుతాయి, మళ్ళీ అవి అమ్మేసేదాకా కష్టాలు పోవు. కాకపోతే వీళ్ళు ఎవరైనా వీళ్ళ జీవితంలో అంటే వీళ్ళ తాతముత్తాలు కదా ఇతని కానీ అమ్మవారి ఆలయాన్ని కనుక కట్టించినట్లయితే ఆ దోషం వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే అది ఆ రూపంలో యోగంగా మారింది. కొన్ని పనులు మనం చేసేటువంటి యోగంగా మారుతాయి, కొన్నిసార్లు దోషంగా మారుతూ ఉంటాయి. పంచమంలో ఉన్నాడు, ఉదాహరణకి ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే లవ్ అఫేర్ వల్లే వీళ్ళ మనసంతా పాడవడం కానీ వీళ్ళ డిస్టర్బెన్సెస్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. షష్టమంలో ఉన్నాడు అనుకోండి, శత్రువు స్త్రీ మూలకంగా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా శుక్రుడు 6లో ఉన్నా స్త్రీ మూలకంగా శత్రువు ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే కేతువుతో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక రకమైన సర్పదోషం కూడా అంటూ ఉంటారు. దీనికి మీరు మన రావి చెట్టు కింద ఉండేటువంటి శుక్రకేతు గ్రహాల దగ్గర, అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు కింద ఉండేటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని కలిపి వేయడం కూడా మంచిది. ఇక సప్తమంలో ఉంది, వ్యవహారాల విషయంలో ఇబ్బందులు వస్తాయి, దూరంగా ఉండడం. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే సప్తమాధిపతి బాగున్నాడు అనుకోండి, అప్పుడు దూరంగా ఉండడం, ఈయనేదో విదేశాలు వెళ్ళడం, లేదా ఆ అమ్మాయికి ఏదో విదేశీ ఛాన్సెస్ రావడం, ఇలా ఎడబాటు ఉంటుంది. అష్టమంలో అనుకున్నట్లయితే శుక్రకేతువులు తాతగారి ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి, తాతగారి ఆస్తులు తీసుకోకూడదు. భాగ్యంలో ఉంటే తండ్రి గారు మంచి భక్తి మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, లేదా తండ్రి గారితో అప్పుడప్పుడు ఎడబాటు ఉండడం జరుగుతుంది, లేదా తండ్రి గారికి కొన్ని మ్యాటల్ ఇష్యూస్ జరిగి ఉంటాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దశమంలో ఉంటే చేసే ఉద్యోగంలోనే ఏదైనా శ్రీమూర్తితో ఇబ్బంది రావడము, ఏకాదశంలో ఉంటే కొంత ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల వల్ల ఇబ్బంది రావడము, 12వ స్థానంలో ఉంటే తండ్రి గారి ఆస్తి తీసుకోకూడదు. ఇక్కడ అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి, 12లో ఉంటే తండ్రి గారి ఆస్తి విషయంలో దోషం ఉండడం, లేదా ఆగ్నేయ దోషాలు ఉండడం. సర్వసాధారణంగా వాస్తుపరంగా కూడా చూసుకుంటే ఆగ్నేయ సంబంధించిన దోషాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికైనా కూడా ఈ కలయిక ఉన్నప్పుడు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది.